హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఇంతవరకు మనతో నడిచి మనతో సాగుతున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. చాలా మంచి ఆదరణ వస్తుంది. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటానండి. అదేవిధంగా మీ ఆదరణకు తగ్గట్టుగా తగిన వీడియోలు కూడా చేసి మీ యొక్క ఆదరణని ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్యూ అయ్యే విధంగా ఖచ్చితంగా చూసుకునే బాధ్యత అయితే నాదండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కౌంటర్లో అయితే మనం కూర్చోవడం జరిగింది. సో మ్యాక్సిమం వచ్చేసి మీకు ఫీల్డ్ పైన బయట ఫీల్డ్ పైన తిరిగి ఆ ఫీల్డ్ విజిట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న అంశం గురించి చూపించడానికే సరిపోతుందండి. సో మొదటి నుంచి మీకు కనుక చూసుకున్నట్లయితే మన తోటలో మనం తీసుకున్నటువంటి క్లియర్ కట్ ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా మీకు మొదటి నుంచి చివరి వరకు విత్తనం వేసిన దగ్గర దుక్కి దగ్గర నుంచి విత్తనం వేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మీకు క్లియర్ కట్ గా తెలపడం జరిగింది. అందులో ఈ మధ్యన ఒక 2 స్ప్రేయింగ్స్ అయితే మాత్రం మీకైతే అందించలేకపోయాను. సో ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి రేట్ల కారణంగా, సో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి పలానా స్ప్రే చేసుకోండి, ఇప్పుడు ఈ స్ప్రే చేసుకోండి అని చెప్పడానికి కూడా తగినట్టుగా లేదండి రేట్ల విషయాలు. సార్ చూసుకున్నట్లయితే సగానికి సగం పడిపోవడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే గతంలో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఇదే సమయానికి మనకు దగ్గర 23,000 22,000 పైబడి ఉన్నటువంటి మిర్చి ధర ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 13-14 వేలకు ఉంది. 14,000 అన్న మాటే తప్ప 13,000 కింద పడే కొనుగోళ్లు అయితే జరుగుతున్నాయి. సో ఇది పరిస్థితి అయితే మనకు క్లియర్ కట్ గా కనబడుతుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం అయితే స్ప్రే చేయమని చెప్పేసి అయితే మాక్సిమం ఎవరికైతే కానీ రికమెండేషన్ అయితే మనం అయితే ఇస్తలేము. సో ఇవ్వడం లేదు కూడా. సో నేను ఎలాంటి స్ప్రేయింగ్ చేశాను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మన యొక్క తోటలో కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను. ప్రజెంట్ ఈ టాపిక్ వచ్చేసి డిఫరెంట్. సో ఈ రోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం మన తోటలో తీసుకున్నటువంటి దిగుబడి. సో మీకు గతంలో నేను ఒక వీడియో చేసేది చూపించాను. మనం మన యొక్క తోటను అయితే తెంపిస్తున్నాం అని చెప్పి. సో మన తోటలో మనం తెంపిన తర్వాత దాని దిగుబడి ఎంత వచ్చింది, సో మీకు మధ్యలో నేను చెప్పలేకపోయాను. సో 10 డేస్ దగ్గర 7 డేస్ దాటింది. సో మనకైతే మొత్తం కూడా కాటా అయిపోయి 7 డేస్ దాటడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. సో మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనం చెప్పాను కదా, నేను అమ్మిన రోజు కనుక మార్కెట్ ధర చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా వచ్చేసి 14,100 ఉందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 13,600 రూపాయలు పడ్డం జరిగింది. సో ఎక్కువ చెప్పాలంటే నేను మార్కెట్కి అయితే తీసుకెళ్లడం జరగలేదు. సో ఇక్కడ ఏసీ గూడెంలో మన నియర్ బై లో మనకు మహబూబాబాద్ లో ఏసీ గూడెం ఉంది. సో ఏసీ గూడెంలో అయితే ఇచ్చేయడం జరిగింది. సో 13,600 రూపాయలు పడ్డం అయితే జరిగిందండి. మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. టోటల్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి దిగుబడి 10 క్వింటాల 95 కేజీలు. సో 11 క్వింటాలని మనం వేసుకోవచ్చు. అదేవిధంగా తాలు కనుక చూసుకున్నట్లయితే 5,000 వేయడం జరిగింది. అండ్ అది రేట్ ఎంత తూకం వచ్చింది, 91 వచ్చింది. సో 11 క్వింటాలకు 1 క్వింటా వచ్చేసి మనకు తాలు అయితే రావడం అయితే జరిగింది. మీరు ఒకసారి క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. సో మొత్తం మీద 12 క్వింటాల దిగుబడి అయితే మనం మొదటి కాపులో అయితే సాధించడం అయితే జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే దగ్గర ఒక 15 క్వింటాల మిర్చి ఆల్రెడీ పండి సిద్ధంగా అయితే ఉంది. మళ్ళా రేపెల్లుండి నుంచి కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ దాని తర్వాత ఒక 5 నుంచి 6 క్వింటాల వరకు అయితే వస్తుంది. సో మొత్తానికి నియర్ బై 30 క్వింటాలకు చేరువ అయితే మనకు క్లియర్ కట్ గా అయితే మన ఫీల్డ్ అయితే ఉంది. సో మీకు క్లియర్ కట్ చూపిస్తాను. నేను సెకండ్ మళ్ళా తర్వాత కూడా నేను అమ్మేటప్పుడు కూడా క్లియర్ గా మీకు చూపిస్తాను. సో 13 వచ్చిందా, 14 వచ్చిందా, 15 వచ్చిందా అని కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. సో మనం అందరిలాగా వాళ్ళకి చెప్పినట్టుగా అంటే నాకు 40 వచ్చింది, 50 వచ్చింది, 60 వచ్చింది ఆ విధంగా అయితే చెప్పమండి. సో చాలా మంది యూట్యూబర్స్ అసలు ముఖ్యంగా వచ్చేసి కొంతమంది యూట్యూబర్స్ కారణంగానే ఈ యొక్క మిర్చి రేట్లు అసలు పడిపోవడం జరిగిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు 40 క్వింటాలు, 50 క్వింటాలు, 60 క్వింటాలు ఈ సంవత్సరం అత్యధికంగా పండుతున్నాయి తోటలు. అసలు మందులు కొట్టకుండా కూడా తోటలు పండేస్తున్నాయి, మొత్తం కాపులు కాసేస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది యూట్యూబర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది చాలా అధ్వానం అండి. ఈ విధంగా అయితే చెప్పకూడదు. ఎందుకంటే రైతులకు చాలా నష్టం కలుగుతుంది ఇలాంటి వల్ల. మనం చెప్పేటువంటి దాన్ని బట్టి కొంతమంది వ్యాపారస్తులు కూడా సమాచారం ప్రకారం ఏమనుకుంటారంటే సో అత్యధికంగా దిగుబడి వస్తుంది, సో మనం కొనుగోలు విషయంలో కొంచెం తగ్గించుకున్నట్లయితే రేట్లు తగ్గించినట్లయితే కూడా మనకు రైతులకు ఎటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి చాలా మంది కొనుగోలుదారులు కూడా వీటిని చూసి కూడా మనకు రేట్లు తగ్గించే అవకాశాలు అయితే చాలా వరకు కనబడతాయి. అందుకని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా చూపించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 30-40 క్వింటాలు వస్తున్నాయి, 40 క్వింటాలు రావట్లేదని కాదు. కానీ 10-20 మందిలో ఒక 3-4కి మాత్రమే వస్తున్నాయి. 100 మందిలో చూసుకున్నట్లయితే మొత్తానికి ఒక 7-8-10 మంది గగనంగా 10-12-20 మందికి గగనంగా అనేది ఈ యొక్క మీరు చెప్పేటువంటి 40 క్వింటాల దిగుబడి అనేది రావడం అనేది జరుగుతుంది. సో అది అంత సాధ్యం అయితే కాదు. సో 40 క్వింటాల దిగుబడి తీయడం అనేది చాలా క్లిష్టమైనటువంటి మనం తగినట్టుగా చర్యలు తీసుకొని దాని తగిన చర్యలు తీసుకునే తోటని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మాత్రమే
మన యొక్క 40 క్వింటాల దిగుబడిని అయితే పొందగలమండి. అది అంత సింపుల్గా అయితే సాధ్యం కాదు. ఒక 100 మందిలో ఒక 10-20 మందికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. సో దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. మనం ఎంత చాకిరి చేసినప్పటికీ కూడా, అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా, తగినట్టుగా స్ప్రే చేసుకున్నప్పుడు కూడా, దానికి వాతావరణం అనుకూలించకపోయినా కూడా ఖచ్చితంగా ఆ దిగుబడి అనేది మనము పొందలేము. సో కాబట్టి ఈ యొక్క ఏదైతే మిరప తోట సాగు ఏదైతే ఉందో ఇది కత్తి మీద సాము లాంటిదండి. సో దీని మీద నష్టము రావచ్చు, లాభము రావచ్చు. మనమైతే ఖచ్చితంగా లాభాల బాటినే పడతామన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క మిరప సాగులోకి అయితే కొత్తగా వచ్చేటువంటి రైతు సోదరులు అయితే 100% మాత్రం ఈ లాభం వస్తున్నాయని చెప్పేసి ఉద్దేశంతో అయితే రాబాకండి. సో కత్తి మీద సాము లాంటిది. సో నష్టమైనా ఉండొచ్చు, లాభమైనా ఉండొచ్చు, ఎటైనా పడవచ్చు. సో కాబట్టి సాహసానికి దిగి తగినట్టుగా మనం కష్టపడగలుగుతామంటే మాత్రమే ఈ యొక్క మిరప సాగులోకి అయితే రాగలరైతే మనవి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి దిగుబడి కనుక చూసుకున్న 11 క్వింటాలు మంచిది వచ్చింది. ఒక క్వింటా వచ్చేసి తాలు, అందులో కూడా ఒక 10 కిలోలు తక్కువనే వచ్చింది. సో దీని మొత్తం కూడా 12 క్వింటాల కిందకి అయితే మనం అయితే కౌంట్ అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక 15 ఉంది, దాని తర్వాత ఒక 5-6 దాకా వచ్చి మొత్తాన్ని 3 కటింగ్లు అయితే మన తోట 100% వస్తుంది. సో మొన్న ఒక 2 స్ప్రేలు కూడా చేయడం జరిగింది. ఆ 2 స్ప్రేలు కూడా మనం చూసుకున్నట్లయితే నిన్న వచ్చేసి విశ్వ 3G ప్లస్ దానికి ఎక్స్పర్ట్ అండ్ 319 కాంబినేషన్ వచ్చేసి స్ప్రే చేసుకోవడం జరిగింది. దానికంటే ముందు రోగర్ ప్లస్ సవేరా అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది. సో మీకు ఒకసారి తోట విజిటింగ్ కూడా ఇప్పుడు ఒకసారి నేను ప్రజెంట్ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే క్లియర్ గా చూపిస్తానండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి రేట్లకి ఇది కొట్టండి, ఇది ఇలా చేయండి అనేది చెప్పేటువంటి పరిస్థితి లేదు. తోటలు మంచిగా ఉంది, మంచి పూత మీద ఉంది అనుకుంటే మాత్రం 100% అయితే చేసుకోండి. ఒకసారి విశ్వ 3G ప్లస్ ఎక్స్పర్ట్ ప్లస్ 3 పంతులు కానీ 13-0-45 కానీ ఇలాంటి కాంబినేషన్ కొట్టుకున్నట్లయితే మీకు మంచి పూత అండ్ పిందె కూడా పూత ఉన్నటువంటి పూత కూడా పిందెగా మారేటువంటి అవకాశం, అదేవిధంగా కొత్త పూత వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ కట్ గా ఉంటుంది. సో కాబట్టి 100% వాడుకోవచ్చు. మంచిగా ఉన్నటువంటి రైతు మాత్రమే వాడుకోండి. మళ్ళీ మొత్తానికి పాడైపోయిన తోటని మళ్ళీ చిగురించి కాపు కాపించేటువంటి పరిస్థితి లేవండి. సో ఎందుకంటే ఒక్క స్ప్రే చేయగానే కాపు అయితే కాయదు. సో 4-5 స్ప్రే చేయాలి. మీరు 4-5 స్ప్రే చేసేదానికి దానికి ఉన్నటువంటి రేటుకి ఇక్కడ వచ్చేటువంటి దిగుబడికి మనకు వచ్చేటువంటి లాభం అయితే ఏమీ లేదు. సో 100% అయితే ఖచ్చితంగా మంచి క్లీన్ గా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క సాగు అయితే ప్రజెంట్ అయితే దీనిపైన స్ప్రేయింగ్స్ అయితే మాత్రం చేసుకోండి. సో మీకు కామన్ గా నేను మార్కెట్ వెళ్ళి వీడియోస్ అయితే అందిద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరతలేదండి. మీకు ఇప్పుడు మాక్సిమం వచ్చే సీడ్స్ గురించి మీకు ఎక్కువగా చూపిస్తున్నాను. సో మరి రెగ్యులర్ వీడియోస్ కూడా మీరు చూసుకున్నట్లయితే గత నెల 15 రోజుల నుంచి మీకు క్లియర్ కట్ గా మొత్తం కూడా వచ్చేసి సీడ్స్ గురించి మాత్రమే వస్తున్నాయి వీడియోస్ అన్ని కూడా. సో ఇక్కడ నాకు కౌంటర్ లో కూర్చొని కూడా వీడియో చేసుకునే పరిస్థితి లేదు. సో సీడ్స్ చూడడం, ఆ సీడ్స్ ని తీసుకొచ్చి మీకు అంటే క్లియర్ గా ఎడిట్ చేసేసి మీకు అందించేటువంటి పరిస్థితుల్లో మాత్రమే నేనైతే సరిపోతున్నాను. సో ఎందుకంటే ప్రతి ఒక్క సీడ్ ని చూడాలండి. ముఖ్యంగా వచ్చేసి మీకు మంచి సీడ్ ని నేను నెక్స్ట్ ఇయర్ కనుక అందియాలి అనుకుంటే ప్రతి ఒక్క రకాన్ని చూడాలి. అందుకోసం చెప్పేసి మార్కెట్ సైడ్ కంటే నేను ముఖ్యంగా వచ్చేసి సీడ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే ఇస్తున్నాను. సో ఏ రకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకం ఏ విధంగా పండుతుందన్న అంశం గురించి చూద్దామన్న ఉద్దేశంతో మీకు క్లియర్ కట్ ప్రతి ఒక్క సీడ్ గురించి అందించేటువంటి ప్రయత్నం అయితే నేను క్లియర్ కట్ గా చేస్తున్నా అయితే కోరుకుంటున్నాను. సో మీరు కూడా మీ కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా నాకైతే మీ యొక్క ఉద్దేశాలను అయితే తెలపండి. సో మీకు ఎన్ని రకాలు, ఇప్పుడు దగ్గర ఒక 10 రకాల సీడ్స్ అయితే చూపించాను. సో ఎప్పుడైనా కానీ సీడ్ ఎంచుకునే ముందు రైతులు అయితే ఖచ్చితంగా జాగ్రత్త వహించండి అండి. 1-4 సార్లు ఆలోచించి సీడ్ అయితే ఎంచుకోండి. నేను చూపించినంత మాత్రాన్నే కాకుండా పక్క వారిని కూడా అడగండి, అక్కడ సరౌండింగ్ లో వేశారా లేదా అని కూడా కనుక్కొని జాగ్రత్తగా సీడ్ అయితే ఎంపిక చేసుకోండి. మంచి సీడ్ ఎంచుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చాలా మంది రైతులు కూడా మనం యూట్యూబ్ లో చూసి చూడంగానే ఆర్డర్లు పెట్టుకొని మనం ముందుగానే బుకింగ్ చేసుకొని ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పొచ్చేది 1-4 సార్లు సరౌండింగ్ లో అడిగిన తర్వాతనే అది మంచి వెరైటీ కాదా అని చూసిన తర్వాతే 100% ఆ వెరైటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను చూడండి 10-15 రకాల వెరైటీ, మీకు దగ్గర 10 రకాల వెరైటీ చూపించాను. ఈ చూపించిన అన్ని రకాలు కూడా బెస్ట్ రకాలు. సో మీరు వీటిలో ఏది ఎంచుకున్నా కూడా మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో 100% వేసుకోదగ్గటువంటి వెరైటీలు అవన్నీ కూడాను. మీరు ఒకసారి మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి మీరు ఒకసారి చూడండి. మీరు క్లియర్ గా మీకు మొత్తం మన యొక్క సీడ్స్ ఏవి ఉన్నాయో మీరు ఒకసారి క్లియర్ గా చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత అందులో ఆలోచన చేసుకుని మీ సరౌండింగ్ లో అడిగిన తర్వాతనే ఆ సీడ్ ని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఇంకా ముందు మంచి వీడియోలు అయితే అందిస్తాను. ఇంకొక 2-3 రకాల సీడ్స్ అయితే ఉన్నాయి, ఇంకొక 2 రకాల సీడ్స్ అయితే చూసే అయితే ఉన్నాయి. అవి కూడా చూసి మీకు క్లియర్ కట్ గా అయితే నేను 100% మీకు వీడియోస్ ద్వారా మీకైతే తెలపడం అయితే జరుగుతుంది, చూపించడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు రెగ్యులర్ గా మనల్ని ఫాలో అవుతా ఉన్నట్లయితే 100% మీకు ఖచ్చితంగా మన యొక్క అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి సాగు పద్ధతిలో అంతగా అవగాహన లేని వారు ఎవరైనా కానీ మీరు క్లియర్ కట్ గా మనం చెప్పేటువంటి పద్ధతుల్ని పాటించి గనక మీరు ఈ యొక్క మిరప సాగు చేసుకున్నట్లయితే 20-25 క్వింటాల దిగుబడికి తగ్గుముఖం కాకుండా పండించేటువంటి బాధ్యత అయితే నాదండి. సో మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు మీరు కాల్ చేసి మీ యొక్క
డౌట్స్ కూడా క్లియర్గా అడగవచ్చు. సో మాక్సిమం కూడా నేను నాకు కాల్ చేసినటువంటి ప్రతి ఒక్క రైతు యొక్క కాల్ అయితే 100% అటెండ్ చేస్తానండి. ఇంతవరకు అటెండ్ చేయనటువంటి కాల్ అయితే లేదు. సో ప్రతి ఒక్కరి కాల్ కూడా అటెండ్ చేస్తాను. వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళ డౌట్ని అయితే క్లియర్ చేస్తున్నానైతే కోరుకుంటాను. సో చేస్తున్నానా లేదా అన్నది కూడా మీరు క్లియర్ కట్గా ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు ఒక లైక్ ఇచ్చుకోవడం ఈ వీడియో ఒక 4 రైతులకు పెడుతుంది, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. 10 మంది చూస్తున్న ఉద్దేశంతో ఇంకా 10 వీడియోలు అనేది చేయాలనే ఉద్దేశం నాకు కూడా ఉంటుంది. సో మాక్సిమం కూడా మారుతి రైతు నేస్తం జెన్యూనిటీని అందిస్తుందండి. సో సీడ్ విషయం కావచ్చు, మందుల విషయం కావచ్చు, స్ప్రేయింగ్స్ విషయం కావచ్చు, ఏదైనా కానీ మీకు జెన్యూన్ గా అందించడంలో మారుతి రైతు నేస్తం ముందుగా ఉంటుంది. సో 100% ఇంకా ముందంచి ఉండి మీ యొక్క ఈ యొక్క ఏదైతే ఆదరణ ఉందో ఈ ఆదరణ ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నానండి. సో ఇప్పటికీ 20,000 మంది సబ్స్క్రైబర్లతోటి మన యొక్క మారుతి రైతు నేస్తం ఛానల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. సో ఈ యొక్క ఆదరణని పెట్టినటువంటి సంవత్సరంన్నరలోనే ఈ యొక్క 20,000 మంది సబ్స్క్రైబర్లతోటి మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులందరికీ నా యొక్క పేరు పేరున కృతజ్ఞతలండి. సో మీ యొక్క ఆదరణని ఎప్పటికీ మర్చిపోలేను. సో ఈ ఆదరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకున్నాను. అండ్ మీ ఆదరణ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా నేను 100% చేశాను. మంచి మంచి వీడియోస్ అయితే అందించి, మంచి రకాల మందులు అందించి, మంచి యాజమాన్య పద్ధతులు మీకు చూపించి మీ యొక్క పంటల దిగుబడి కూడా పెంపొందించేటువంటి ప్రయత్నం అయితే నా వంతు ప్రయత్నం నేను 100% చేస్తాను. సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా గమనించుకోగలరు. సో మారుతి రైతు నేస్తం ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. అండ్ వీలైతే కనుక ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు నాకు చేసిన ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. సో రేపు మీకు ఇంకొక వీడియోలో మన తోటలో ప్రజెంట్ ఇయాల్టి డేట్లో ఏదైతే ఇప్పుడు ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే 26వ తారీఖు. సో 26వ తారీఖు నాడు ప్రజెంట్ తోటలు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశం గురించి కూడా క్లియర్ గా మన యొక్క ఫీల్డ్ ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి కూడా క్లియర్ గా మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. సో మీరు నెక్స్ట్ వీడియోలో కూడా చూడండి. ఆ వీడియోలు కూడా అదే విధంగా మనం రెగ్యులర్ గా సీడ్స్ పెడుతున్నాము. సో సీడ్స్ గురించి పెడుతున్నాను. ఆ సీడ్స్ అనేవి చూడండి, ఏ సీడ్ ఏ విధంగా కాసిందో క్లియర్ గా చూసి దాంట్లో ఒక మంచి రకాన్ని అయితే ఎంచుకోగలరని కోరుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సీడ్స్ కూడా బుకింగ్ చేసుకుందాం అంటే 100% బుకింగ్ చేసుకోవచ్చు అండి. కానీ 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే 100% బుక్ చేసుకోగలరని మనవండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.